ఎగ్జైట్మెంట్ ఉంటేనే ఇక్కడ ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది, లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ అండి. ఇక్కడ ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎట్లా? ఒక్కసారి హైదరాబాద్ పవర్ చూపించండి. నా పేరు శ్వేత, నేను నారాయణఖేడ్లో ఉంటాను. వెస్టేజ్ కంటే ముందు నేను ఫ్యాన్సీ స్టోర్ రన్ చేసేదాన్ని. నేను డిగ్రీ చేసిన, గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసిన, నేను అన్నీ చేసిన, కానీ ఏది చేసినా వర్కౌట్ కాక నేను నా కాళ్ళపైన నేను నిల్చోడానికి ఫ్యాన్సీ స్టోర్ అనేది మా హస్బెండ్ సపోర్ట్తో రన్ చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి ఇన్కమ్ అనేది లేదు, కాంపిటీషన్ బయట. మనం బయట చూస్తుంటాం కదా, ఏ షాప్స్ పెట్టుకున్నా ఏది చేసినా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఆ కాంపిటీషన్ తట్టుకొని నిల్చోలేకపోయినా ఆ టైంలో మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంది ఫస్ట్ మా హస్బెండ్. ఫస్ట్ మనం ఎవరికైనా ప్లాన్ చెప్పినా, ఈ బిజినెస్ గురించి చెప్పినా ఫస్ట్ మనకి ఏం ఎదురవుతాయండి? నోస్. అవునా కదా? చెప్పంగానే వింటున్నారా? మీకు వింటే చాలా అదృష్టవంతులు, వినకపోతే అది కామన్ అనుకోండి. ఫస్ట్ మా హస్బెండ్ తీసుకున్నారు ఈ ఆపర్చునిటీ. మా హస్బెండ్ చెప్తే, ఇంటికి వచ్చి చెప్తే నేను వినలే. ఇంట్లో వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు మనం వింటలేదు, మనం బయట వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటేసారికి వింటారా అండి? మన ఇంట్లో వాళ్ళని మనం నమ్ముతలేము, బయట వాళ్ళు మనం అంత ఈజీగా ఏ విధంగా నమ్ముతారు? నంబరు డెఫినెట్ గా నోస్ అనేవి వస్తాయి. అవి తట్టుకొని మనం నిల్చున్నప్పుడే ఇక్కడ సక్సెస్ అనేది అవుతాం మనం. ఇక్కడ చూడండి, ఇది లైఫ్ ఇచ్చే ఆపర్చునిటీ మనకు వచ్చింది. మనకు ఒకరి ద్వారా ఇలా ఆపర్చునిటీ వచ్చింది, మనం ఇంకొకరికి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ నుంచి మేము ఇచ్చిన వాళ్ళు మంచి ఇన్కమ్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ మేము వచ్చి ఈ 7 months లో ఈ పిన్ అచీవ్ చేయడం జరిగింది. 7 months లో ఇక్కడ మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇంకా కొంతమంది ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి డౌట్ ఉండొచ్చు, కంపెనీ ఉంటుందా, నడుస్తుందా, ఇది పర్మనెంట్ అని గ్యారంటీ ఏంటి అని. ఉంటుందా ఉండదా? ఫస్ట్ నాకైతే చాలా డౌట్స్ ఉండే, నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే, ఇక్కడ ఇంతకుముందు ప్లాన్లో సార్ చెప్పారు 60% మనం బయట రీటైల్ షాప్స్కి, హోల్సేల్ షాప్స్కి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది అని. 60% ఏదైనా మనం ప్రోడక్ట్ కొంటే 60% మధ్యవర్తులకు అనేది వెళ్తుంది. అవునా కదా? ఇన్ని రోజులు చాలా మంది చదువుకొని వాళ్ళు ఉండే, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండే. ఇప్పుడైతే ప్రతి ఒక్క పేరెంట్స్ ఎంత కష్టమైన వాళ్ళ ఎండలో కానీ వానలో కానీ కష్టపడి అందరు పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యూచర్లో తెలుస్తుంది మనం ఎంత కోల్పోతున్నాం, బయట ఎంత లేదు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ని రోజులు మనం తెలుసో తెలియకనో బయట రీటైల్ షాప్లో 60% అనేది కోల్పోయినాం. ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి అది అనేది తెలుస్తుంది, ఏది మనం కోల్పోతున్నాం, ఎక్కడ లాస్ అవుతున్నాం, ఏం లేదని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అప్పుడు తెలిసిన తర్వాత తెలిసి అదే మిస్టేక్ చేస్తారా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్? 60% పోతుంది, 60 రూపాయలు మనం నష్టపోతున్నాం అంటే ఆ మిస్టేక్ చేస్తారా? రీటైల్ షాప్లో వెళ్ళి ఆ మిస్టేక్ అనేది చేయడం జరగదు. కాబట్టి ఫ్యూచర్లో మన నడిచేటివన్నీ మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్స్. ఇది నేను సర్వే చేసి చెప్తున్నా, ఇది నేను నెట్లో కానీ ఎక్కడైనా నేను దీనికోసం ఒక 2-3 days స్పెండ్ చేసి నేను ఈ మాట చెప్తున్నా. ఫ్యూచర్లో నడిచేటివి మొత్తం మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్సే. మోదీ గారు కూడా రీసెంట్గా మనకు పర్మిషన్స్ ఇచ్చిర్రు, దీనికి ఇన్ని రోజులు అనేటివి లేకుండా ఇప్పుడు మాత్రం ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళతో సంబంధం లేదు, చదువు లేకుండా సంబంధం లేదు, ఎవరైనా నాతోనైతుందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాతోనైతుంది, మీతోనే ఎందుకు కాదు? డెఫినెట్గా ప్రతి ఒక్కరితోనైతుంది. ఇక్కడ నుంచి మనకు బయట ఎక్కడా లేదు. మనం లక్షలు పోసి పిల్లలను చదివిస్తున్నామంటే మళ్ళీ జాబ్స్ కోసం కూడా లక్షలు పోయాల్సే ఉంది. ఉందా లేదా? డెఫినెట్గా లక్షలు పోస్తేనే జాబ్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా ఇక్కడ లక్షల ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాం. మంచి ఫ్యూచర్ ఉంది, డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. మరి ఇంత మంచి అవకాశం మన దగ్గర వచ్చినప్పుడు నో అనుకుంటే మనం ఏ విధంగా సక్సెస్ అవుతాం? ఇంకెక్కడ సక్సెస్ అవుతాం? కాబట్టి మంచి ఆపర్చునిటీ మనకు తొందరగా వచ్చింది. ఇంకా కొన్ని రోజులైతే, ఇంకొక 2 weeks అయితే ఈ హాల్ మనకు సరిపోదేమో. ఎస్ఆర్ నో? ఇప్పుడే సరిపోలే, చాలా మంది లీడర్స్ నిల్చొని ఉన్నారు, తర్వాత అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేయడం జరిగింది ఇక్కడ. మరి నెక్స్ట్ 2 weeks లోనే సరిపోదు మనకి. ఫ్యూచర్లో బిజినెస్ ఉంటుందా మన కోసం? మీరు ఎవరిని కలిసినా, మీరు ఎంత లేట్ చేస్తే అంత. మీరు ఇంకొక పర్సన్ని కలవాలంటే మాకు ఆల్రెడీ ఐడి ఉంది వెస్టేజ్లో, మేము ఆల్రెడీ చేసినాం. మీరు నా దగ్గరకు లేటు వచ్చిర్రు. ఈ విధంగా అనేటివి వస్తాయి. కాబట్టి తొందరగా మన దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది, మిస్ చేసుకోకండి. దీన్ని మంచిగా రైట్ వేలో ఉపయోగించుకోండి. మనం చేసేది సమయం, టైం అనేది వెళ్ళిపోయిన టైం మనకు రాదు, తిరిగి రాదు. కాబట్టి ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మా సార్ మాట్లాడతారు. విష్ యూ వెల్త్. గుడ్ ఈవినింగ్. సూపర్ ఎక్సలెంట్ బిజినెస్ లకు వచ్చినాం. సార్ నా పేరు వచ్చేసి నవీన్, నేను నారాయణగఢ్ నుంచి వచ్చిన. ఇప్పటిదాకా మా మేడం చెప్పినట్టుగా ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి 7 months లా ఈ పిన్ అచీవ్ చేసినాం. ఒక్కరు చేసైతే కాదు, అవుతుందా?
మనం చేస్తా ఉన్నాము ఒక్కరితో ఎప్పుడు కూడా కాదు. ఖచ్చితంగా ఈ బిజినెస్ ఫ్యామిలీతో చేసే బిజినెస్. అందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఫ్యామిలీతో చేస్తారా, సింగిల్ గా చేస్తారా కదా? మనం కూడా ఇక్కడ ఫ్యామిలీతో చేసుకోవాల్సిన బిజినెస్. సో ఏం చేయాలి మరి అంటే ఏం లేదు, మనం వాడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో బయట వాడేది ఇక్కడ వాడుకోవాలి. ఇది వాడుకొని 10 మందికి షేర్ చేసుకుంటూ పోతే డబ్బులు వస్తాయి. సార్ నువ్వు ఇక్కడ నాకు అర్థమైంది ఏమంటే, నేను 15 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్ గా చేస్తున్నా. ఒక 10 లక్షల నుంచి 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఇక్కడ తర్వాత నా మ్యారేజ్ అయినాక మా మేడం కి ఫ్యాన్సీ స్టోర్ పెట్టించిన. ఎందుకంటే డిగ్రీ చదువుకుంది కదా, ఇక ఖాళీగా ఉంటుందా, ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి మన దగ్గర జాబ్ ఎందుకు, మనమే ఒక ఆపర్చునిటీ మనమే తీసుకొని మనం ఒకరి కింద పని చేయకుండా మనకు మనం చేసుకోవాలని చెప్పేసి ఒక షాప్ పెట్టించిన. అక్కడ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్. ఎంత అయింది? 20 to 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన. కానీ నెలకు 1,00,000 వచ్చి కష్టం ఉంది. వస్తుంది ఎవరికైనా? రాదు. ఎందుకు? ఏమైంది? కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ ఉన్నది. నేను పెట్టినప్పుడు మా నారాయణగఢ్లో 14 స్టూడియో, ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఒక 50 స్టూడియోలు ఉన్నాయి నారాయణగఢ్లో. అంటే కాంపిటీషన్ వచ్చిందా లేదా? ఆ రోజుకి ఈ రోజుకి ఏమైందంటే కాంపిటీషన్ పెరిగింది, మన ఖర్చులు పెరిగినాయి కానీ ఇన్కమ్ మాత్రం పెరుగుతలేదు. సార్ నువ్వు సార్ నీకు ఆలోచన చేసింది, ఈ రోజు ఇదే విధంగా మనం ఉంటే రేపటికి మన పిల్లలకి మనం డైపర్లకు కూడా సరిపోం. అవునా కదా? అది ఆలోచన చేసిన. ఈ రోజుకి పిల్లల ఖర్చు ఎంతుందండి? బయట ఉందా లేదా? మనకు ప్రతి ఒక్కరి పిల్లలకు అర్థమవుతుంది ఖర్చు ఎంత ఉన్నది. మా చిన్నోడు ఇప్పుడు వెళ్ళాలండి ఇప్పటిదాకా మనకి రోజుకి 200 నుంచి 300 కావాలి ఖర్చు. అవునా కదా? మరి నేను చేసే సంపాదన అంతా వానికే పెడితే సరిపోతుందా? కాబట్టి నేను ఆలోచన చేసిన ఒకటి, దీనిలోకి వచ్చిన ఫస్ట్ నేను హెల్త్ పరంగా వచ్చిన. ఏమన్నా కిడ్నీలో స్టోన్స్ ఉండా సప్లిమెంట్స్ వాడినా సూపర్ రిజల్ట్ వచ్చింది. ఒక 13 ఒకటి 19 ఒకటి 24 mm. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. అంత పెద్ద సైజు నాకు స్టోన్స్ ఉంటే నేను బయట మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది కదా, అక్కడ వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి 2 లక్షలు అవుతుంది అన్నారు. అయినా సరే చేసుకుందామని రెడీ అయినా. అంతలోపు మా బాబా శ్రీనివాస్ సార్ అని ఆపర్చునిటీ ఇచ్చిన నాకు. ఈ సప్లిమెంట్స్ తీసుకొని వాడినాక బాగా అనిపించింది. అట్లనే ఒక 4 చెప్తే నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 532 రూపీస్ వచ్చింది. అట్లా స్టార్ట్ చేసుకుంటా పోయింది. చేసుకుంటా మేము ఏం చేసినామంటే ఫస్ట్ మాకు మేము నమ్మినాం. అందులో మనం నమ్మే పని చేస్తున్నాం కదా. ఏ పని చేసినా సార్ నువ్వు ఏ పని చేసినా మనం నమ్మే పని చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం బయట ఏ పని చేస్తే ఎట్లా నమ్ముతున్నామో ఇక్కడ ఆ పని మన పని నమ్మండి. ఏం నమ్మాలి? నేను ఇచ్చే ప్రొడక్ట్ 100% గ్యారంటీ, నేను చేసే పని 100% గ్యారంటీ. నేను ఒక 100 మందికి ఒక 1000 మందికి నేను ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వచ్చా లేదా అని మనం నమ్మి పని చేసినప్పుడు 100% సక్సెస్ ఇక్కడ ఉంది. మన పిల్లలకు ఏ విధంగా అయితే ఇష్టపడతామో ఇంట్లో ఈ బిజినెస్ అంత ఇష్టపడండి. 100% ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. విష్ యూ.